ఈ ఏడాది జూలైలో బంగ్లాదేశ్ అట్టుడికింది. నాటి ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి. ఫలితంగా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇప్పటికీ ఆందోళనలు చల్లారనే లేదు. ఆ సమయంలో జైళ్లను బద్దలు కొట్టుకోవడంతో పెద్ద సంఖ్యలో కరుడుగట్టిన ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన హంతకులు పరారయ్యారు. వారిలో 700 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారులే బుధవారం వెల్లడించారు. నాటి ప్రధాని షేక్ హసీనాపై తిరుగుబాటు సందర్భంగా జరిగిన ఆందోళనలో దేశవ్యాప్తంగా 2200 మంది ఖైదీలు తప్పించుకున్నారు. ఈ విషయాన్ని జైళ్ల శాఖ చీఫ్ సయ్యద్ మహమ్మద్ మోతేర్ హుసేన్ ధృవీకరించారు. వీరిలో దాదాపు 1500 మందిని భద్రతా దళాలు తిరిగి అదుపులోకి తీసుకున్నాయని పేర్కొన్నారు. పరారీలో ఉన్న 700 మంది ఖైదీల్లో 70 మంది వరకు కరుడుగట్టిన ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన ఖైదీలు ఉన్నట్లు వెల్లడించారు. జూలై 19న అల్లర్ల సందర్భంగా ఢాకా నగరానికి తూర్పున ఉన్న నార్సింగ్లోని జైలుపై వందలాది మంది దాడి చేసి నిప్పు పెట్టారు. అనంతరం పెద్ద సంఖ్యలో ఖైదీల్ని విడిపించారు. ఆ తర్వాత వారాల్లో మరో 4 జైళ్లపై కూడా దాడులు జరిగాయి. వీటిలో కరుడుగట్టిన నేరస్తుల్ని ఉంచే కషింపూర్ జైలు కూడా ఉంది. పోలీసు శాఖ ప్రతినిధి ఇమాం హుసేన్ సాగర్ మాట్లాడుతూ పరారీలో ఉన్న ఖైదీల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే వీరి సమాచారం దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించామన్నారు. ప్రధాని హసీనా దేశం వీడిన తర్వాత బెయిల్ పొందిన ఉగ్రవాదులపై కూడా తమ నిఘా ఉందని చెప్పారు.